ఎదులగూడెం గ్రామానికి సంబంధించి ఇక్కడ భీమలింగం దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతుందో పురుషోత్తం రెడ్డి గారి హయాంలో దాదాపు ఎన్నేళ్ళైంది, 10-12 ఏళ్ళు అయినా, 20 ఏళ్ళకు వస్తుంది. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నాడు ప్రతిపాదించి అప్పటిదప్పుడు వారి ఆధ్వర్యంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కావడం ఎదులగూడానికి పెద్ద వరం లాంటిది ఈ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నాటి రాజకీయ నాయకులే కాక ఈ గ్రామానికి సంబంధించిన ఎస్సీ మోహన్ రెడ్డి గారు దానికి ఒక స్కీమ్ పెట్టి ఆలోచన చేసి మా రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు, ఇక్కడ వెళ్ళిపోయినారు. అంటే అప్పుడు బాగున్నాడు, సరే నాడు మార్కెట్ చైర్మన్గా ఉండే, అప్పుడు నూడలేడు, తర్వాత అయింది. సరే ఆయన మా మిత్రులందరూ కూడా ఉన్నాయి, యాదిరెడ్డి కానీ అంతా ప్రతి ఒక్కరు ఇక్కడికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా దీనికి సంబంధించి మరి ఆ లిఫ్ట్ మీద కష్టపడ్డారు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా కష్టపడి ఇప్పుడు ఈరోజు మా వెంకరెడ్డి ఎంపీటీసీ గారు ఉన్నారు, దాని రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా అనంతరెడ్డి గారు, అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈఈ గారు కానీ మా ఏఈ గారు, ఈ గారు అందరూ ప్రతి ఒక్కరికి, మా వైస్ ఎంపీపీ గారికి, సో అందరికి కూడా ఈ సందర్భంగా నమస్కారం చెప్తున్నాం. చాలా సంతోషం. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఎక్కడైనా పొలిటికల్ విల్ ఉండాలి, అంటే రాజకీయంగా వాళ్ళకు పట్టుదల ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకుందామనే ఓ తపన ఉండాలి, ఓ పోరాటం ఉంటేనే ఆ ఊరు అట్లనే ఉండాలి. ఊర్లో ఉన్న పెద్దలు, అక్కడికి సంబంధించిన రాజకీయ ప్రతినిధులు కూడా అట్లే ఉండాలి. ఉంటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైనా కానీ. సో ఇవన్నీ కూడా జరగడానికి వీలవుతుంది. అట్లా మీ ఊరు పట్టుదలతోటి ఇక్కడ ఇది జరిగింది. ఇంతకుముందు చెప్తుర్రు, మా ఎవరు అనంతరెడ్డి చెప్తున్నారు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్లో దాదాపు ఆయన 15 లిఫ్ట్లు పెట్టినట్టు ఓ 30,000 ఎకరాలే ఆయన వాడుతున్నాడు లిఫ్ట్లతో. 30,000 నెంబర్ 1. ఇప్పుడు ఇక ఆ సారు ఇప్పుడు మంత్రి కూడా అయ్యిండు. ఇక ఆయన మొన్న ఆ లిఫ్ట్ లాంటి రిపేర్ చేసి పడేసిండు. 10 రోజులలో అన్ని రిపేర్ కావాలి, అది ఇది అన్నారు, 200 కోట్లు పెట్టి రిపేర్ చేసి. సో వారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు జయపాల్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఉండే. సో ఆయన ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళడం కాబట్టి ఆయనకున్న చొరవతోటి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. సో ఈరోజు ఆయనే ఇరిగేషన్ మంత్రి, ఆయనకు నిధులకు అడ్డం లేదు. సో ఆ ప్రాంతాన్ని ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమం ఇంకా బాగా చేసుకుంటున్నారు. సరే మనకు సంబంధించి కూడా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు సంబంధించిన బునియాద్ కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి మనము దాదాపు 500 కోట్ల రూపాయలు అడిగినాం. పైసలు అన్నీ లేవు అంటే ఎస్టిమేషన్ మళ్ళీ జర తక్కువ చేసినాం. 485 కోట్లు ఏదో ఉంటే దాని ఎస్టిమేషన్ తక్కువ చేస్తే ఇప్పుడు 385 అయిన పెద్దలందరికీ ఏదో కూడా అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ల సమస్య పెద్దగా ఉంది, అంతటా పాత అన్నీ ఖరాబ్ అయినాయి, మొత్తం నియోజకవర్గం అంతా కూడా. సరే మరి మనకు కూడా మరి పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం ఉంది, డబ్బులు కూడా సరిపోవు. సరే ఇక్కడ మన చౌటుప్పలో పెద్ద కంపెనీ ఉంది, దివీస్ కంపెనీ. ఇక వాళ్ళకు 3-4 నెలలకెళ్ళి వాళ్ళ వెంబడిపడి వాళ్ళ సిఎస్ఆర్ కింద పెట్టాలని చేస్తే వాళ్ళు కూడా స్పందించారు, మంచిగా స్పందించారు. సో మొదటి విడతగా మన ఒలిగొండ మండలంలో 10 ఇక్కడ దివీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నాడు. ఒలిగొండ మండలంలోనే 10 పెట్టిరు. ఆడ పోచంపల్లిలో 12 ఉన్నాయి, భువనగిరి మండలంలో ఉన్నాయి, బీబీనగర్ మండలంలో ఉన్నాయి. దాదాపు 40 ప్లాంట్లు, 36-40 ప్లాంట్లు ఇప్పుడు శాంక్షన్ చేసి ఒక్కొక్కటి ఒలిగొండలో 10 ఆల్రెడీ పెట్టేసారు. మండల వారికి అన్నీ కూడా పెట్టుకుంటూ పోతుంది. సో చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన మూసి ప్రాంతం కాలుష్యమైనటువంటి నీళ్లు ఉంటాయి, సో ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ కూడా సరే పదే ఖరాబ్ అవుతుంటాయి, ఎప్పుడో పాత పెట్టినవి నడుస్తూ ఉన్నాయి. ఈరోజు దివీస్ వాళ్ళు కూడా ఏంటంటే మంచి కంపెనీ ఇచ్చారు, ఇది ఒట్టిగా చాలా ఏళ్ల కొద్దీ నడుస్తుంది. కాకపోతే మెయింటెనెన్స్ కూడా మనం మంచిగా చేసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా ఒక మంచి వ్యక్తిని పెట్టాలి. మీరు దీనికి కూడా లీటర్కు 4 రూపాయలు ఏదో వసూలు చేస్తారు. ఎంత వసూలు చేస్తారో ఆ వసూలు చేసిన దాంతో అయితే ఆ మెయింటెనెన్స్ కూడా మంచిగా చేసి 4 రూపాయలు 3 రూపాయలు వసూలు చేసి ఒక యంగ్స్టర్ను చదువుకుని ఇక్కడ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిని, అబ్బాయిని ఇక్కడ జిమ్మేదారు పెట్టి ఒక 10-12 హానరీ శాలరీ కూడా ఇస్తే మంచిగా మెయింటైన్ చేసుకుంటారు, ఆయనకు కూడా పని వెళ్తుంది. సో అట్లా మంచిగా మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ 6 నెలలకు ఒకసారి ఫిల్టర్లు అవి పోతుంటాయి, అవి కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి 1 సంవత్సరం అయితే వాళ్ళు రిపేర్ చేస్తారు. ఓకే, సో
సో ఇది ఇట్లాంటి ఫిల్టర్లు మంచి క్వాలిటీ నాణ్యమైన ఫిల్టర్లు మొత్తం మన నియోజకవర్గం అంతా కూడా పెట్టే కార్యక్రమం కంపెనీలను కానీ ఏ విధంగా అయితే నేను ఇస్తానా వాళ్ళు ఇస్తారా ప్రభుత్వం ఇస్తామా మనకు నీటి వసతి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఓకే, మొత్తం అంతటా 7 వాటర్ ప్లాంట్స్ లేవు అందరికి ఇచ్చే కార్యక్రమం కూడా అతి త్వరలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ అయిపోతుంది. ఇంకోటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఈడ ఎద్దులగూడెంలో ఈరోజు ఇరిగేషన్ లిఫ్ట్ కూడా ఖరాబ్ అయింది. వాళ్ళ దాన్ని రిపేర్ కూడా అయింది, దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తుంది. అంటే సాగునీరు తాగునీరు రెండు ఒకటి రోజు మీ ఊర్లో మంచి 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి కార్యక్రమం, సంతోషం. బాగా ఆలస్యమైంది 2 గంటలు. ఇప్పటిదాకా గొల్లెపల్లి ఆ చెర్లకు నీళ్ళు వస్తలేవంటే ఆ గొల్లెపల్లి చెర్లకు ఆ కాలువ ఏదైతుందో ధర్మాడి కాలువ అదంతా సందర్శించి 2 కుంటారు చెరువు అన్నీ తిరిగి నీళ్లు రైతులకు ఎట్లా ఇస్తాం అని ఆ ప్రాంతం ఆ ఊరంతా కూడా తిరిగే వరకు ఆడే 2:30 గంటలైంది. ఆడికి మల్లెపల్లి పోయినాం. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుందంటే ఆ సమస్య మీద పోయినాం. సో అన్నీ ఎక్కడికక్కడ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషం. అందరికి శుభాకాంక్షలు.